తడబడతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. హలో ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ ల్యాబ్. ఈ వీడియోలో అయితే శంకర్ గారి డైరెక్షన్ అండ్ రామ్ చరణ్ పర్ఫామ్ చేసిన గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉందో చూద్దాం. ఇంకా మూవీ చూసాక జస్ట్ ఓకే అనిపించింది అంతే. ఫ్యాన్స్కి అయితే ఓకే సాటిస్ఫై అయిపోతారు, బట్ మిగతా ఆడియన్స్కి నచ్చకపోవచ్చు అంతలా. అసలు మ్యాటర్ ఏంటో ప్లస్ అండ్ మైనస్ పాయింట్లో తెలుసుకుందాం. స్టోరీ అయితే చెప్పనవసరం లేదు. ఈ మూవీ ట్రైలర్ చూసిన వాళ్ళకి మ్యాక్సిమం స్టోరీ అర్థమైపోయి ఉంటుంది. ఇంకా మూవీలో అయితే ఏదో 1-2 చోట్ల తప్ప ఎక్కడా హై ఇచ్చే మూమెంట్స్ అయితే లేవు. మెయిన్గా స్టోరీ అయితే ఎక్కడా కొత్తగా చూస్తున్నట్టు ఏమనిపించలేదు. అర్జున్ గారు నటించిన ఒకే ఒక్కడు మూవీ చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది అక్కడక్కడ. ఇంకా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కోసం మాట్లాడుకోవాలంటే ఈ 3 సంవత్సరాల్లో తను చేసిన హార్డ్ వర్క్ మొత్తం స్క్రీన్ మీద అయితే చూపించారు. ఆయన చేసిన యాక్టింగ్కి ఒక మంచి స్టోరీ పడి ఉంటే బాగుండు అన్న ఫీల్ అయితే వచ్చింది. మ్యాక్సిమం మూవీ మొత్తం ఒక్కడే నడిపించాడు. డ్యాన్స్లో అయితే ఆ గ్రేస్ ఆ స్టెప్స్ అయితే ఇచ్చి పడేశాడు. ఇంకా మూవీలో ఇంకొక పర్ఫార్మెన్స్ కోసం అయితే మాట్లాడుకోవాలి, అదే అంజలి గారి యాక్టింగ్. ఏమన్నా పర్ఫార్మెన్స్ చేసింది. తను చేసిన మూవీస్లో టాప్ 1లో ఉంటుంది ఈ గేమ్ చేంజర్లో ఉన్న పర్ఫార్మెన్స్. ఈమెది మూవీలో ఒక లుక్ అయితే ఉంటుంది, నేను గుర్తుపట్టడానికి అయితే చాలా టైం పట్టింది. అలా ఉంది పర్ఫార్మెన్స్. మూవీలో ఇంకో ప్లస్ పాయింట్ కోసం మాట్లాడుకోవాలంటే ఆ బ్యాక్డ్రాప్లో వచ్చే స్టోరీ. అక్కడ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, అంజలి పర్ఫార్మెన్స్, అక్కడ ఉండే స్టోరీ కానీ చాలా నీట్గా అయితే ఉంటుంది. అక్కడ కొంచెం మనం చూడదగ్గ ఉంటుంది మూవీ. ఆ బ్యాక్డ్రాప్ స్టోరీ కూడా మనం చూసినట్టు ఉంటుంది, బట్ ఆ పర్ఫార్మెన్స్తో అండ్ డైరెక్షన్తో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో అయితే ఒక ఫ్లోలో అయితే వెళ్తుంది. మూవీకి ఇంకో బ్యాక్ బోన్ ఏమన్నా ఉందంటే అది ఎస్.జె. సూర్య యాక్టింగ్. ఈయన యాక్టింగ్ కోసం అయితే వీటిగా చెప్పనవసరం లేదు. ఏంటంటే ఈయన పర్ఫార్మెన్స్గా ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది బయట. స్క్రీన్ మీద ఉన్నంతసేపు తన డైలాగ్ డెలివరీతో తన పర్ఫార్మెన్స్తో అయితే ఆడియన్స్ని అయితే అట్రాక్ట్ చేస్తూనే ఉంటాడు. ఇంకా మూవీలో మిగిలిన క్యారెక్టర్స్ కోసం మాట్లాడుకోవాలంటే కమెడియన్ సునీల్ గారు అండ్ శ్రీకాంత్ గారు వాళ్ళు బెస్ట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మ్యూజిక్ బై ఎస్ఎస్ దమన్. మూవీకి తగ్గట్టు ఆ బీజిఎం ఆ సాంగ్స్ చాలా నీట్గా అయితే ప్రజెంట్ చేశారు. యాక్చువల్గా మూవీకి ప్లస్ పాయింట్ ఎస్ఎస్ దమన్ కూడా. స్క్రీన్ మీద వచ్చే సీన్ పెద్దగా అట్రాక్ట్ చేసుకోకపోయినా సరే ఎస్ఎస్ దమన్ ఇచ్చిన మ్యూజిక్తో ఎలివేట్ చేయడానికి అయితే ట్రై చేశాడు, బెస్ట్ ఇచ్చాడు. ఇంకా ఎడిటింగ్ వచ్చేసి గుడ్. చెప్తున్నా కదా, మూవీలో పెద్దగా మైనస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది వాళ్ళు తీసుకున్న స్టోరీనే. మూవీలో రామ్ చరణ్ అయితే ఒక డైలాగ్ చెప్తాడు, అన్ప్రెడిక్టబుల్ అని. బట్ మూవీలో 1-2 సీన్లు తప్ప మిగతా అన్నీ ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. యాక్చువల్గా స్టోరీనే ప్రెడిక్టబుల్. అయినా ఒకప్పుడు శంకర్ గారు ఎలాంటి మూవీస్ తీసేవారు, ఇప్పుడు ఎలాంటి మూవీస్ తీస్తున్నారు. ఆయన స్టైల్, ఆయన గ్రేస్ ఏమైందో అర్థం అవ్వట్లేదు అసలు. ఇండియన్ 2 మూవీ తీసి ట్రోలింగ్కి అయితే గురయ్యారు, బట్ గేమ్ చేంజర్ మూవీతో అయితే కంబ్యాక్ ఇస్తారేమో అనుకున్నా. బట్ ఏం జరగలే ఇక్కడ. ఏదో ఇక్కడ ఇంకా చిన్న హోప్ ఉంది, తన డైరెక్షన్ తన స్టైల్ నెక్స్ట్ మూవీతో అయినా కంబ్యాక్ ఇస్తాడేమో అని. మూవీ కోసం అయితే 3 years కష్టపడ్డారు మొత్తం మూవీ టీం మొత్తం, బట్ అదంతా వృధా అయిందనే చెప్పాలి. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.0. ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో మీకు మూవీ ఎలా నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అండ్ మీరు రేటింగ్ ఎంత ఇస్తున్నారో కూడా కింద కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ బాలకృష్ణ గారు నటించిన డాకు మహారాజ్ మూవీ రివ్యూతో అయితే కలుసుకుందాం. సో అంటిల్ దెన్ బాయ్ అండ్ టేక్ కేర్.